నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని వంశధార ప్రాజెక్టు నీటిని వినియోగించుకోవాలని, ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ వంశధార ప్రాజెక్ట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రాజెక్టు నీటిని విడిచిపెట్టాక చెరువులు, కుంటలు నింపుకొని కేవలం తాగునీటికే వాడుకోవాలని రైతాంగానికి స్పష్టం చేశారు. ఈ విషయమై క్షేత్రస్థాయిలో రైతాంగానికి అవగాహన కల్పించాలని సూచించారు. నీటి లభ్యత విషయమై సానుకూలంగా ఆలోచించాలని ప్రజలను కోరారు. ప్రాజెక్టు నుంచి విడిచిపెట్టిన నీటితో చెరువులు, కుంటలు నింపుకోవాలని, తద్వారా రానున్న వేసవి ఎద్దడి నివారించుకోవచ్చని అన్నారు. ముఖ్యంగా చెరువులు, కుంటలు నిండటంతో తాగునీటి అవసరాలు తీర్చుకునే నిమిత్తం మూగ జీవాలకు సైతం ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని వెంటనే విడిచిపెట్టాలని చెప్పారు. అధికారులకు మౌఖిక ఆదేశించారు. తద్వారా రానున్న కాలంలో నీటి ఎద్దడి నివారణ సాధ్యం కానుందని, అలానే నీటి వనరుల లభ్యత తక్కువగా ఉండటంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేవలం తాగునీటి అవసరాలకే ప్రాజెక్టు నీటిని వాడుకోవాలని, వ్యవసాయ అవసరాలకు వాడుకోవద్దని స్పష్టం చేశారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫారసు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ కుటుంబాలకు 4,16,920 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. కొత్తూరు మండలం యువగం గ్రామ పంచాయతీ నుంచి వచ్చాము. అందరం మరి ఈయనకి తంకాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి కాలు బాగోలేక ఆపరేషన్ అయ్యి అతను పేదవాడి ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మన ఎమ్మెల్యే గారి త్రూ వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ కి లెటర్ పట్టడం జరిగింది. ఆ లెటర్ కి పంపించితే మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ రోజు ఈయనకి 81,000 రూపాయల చెక్కు మరి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి సహాయం చేసినటువంటి మన కూటమి ప్రభుత్వ పెద్దలు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి, అలాగే పెద్దలు ముఖ్యంగా మన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి మా గ్రామం తరపున మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాది పాతపట్నం నియోజకవర్గం పుత్తూరు మండలం కుంటుపద గ్రామము. మా గ్రామంలో దోబ కృష్ణారావుకి హార్ట్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్ చేయాలనేది వాళ్ళ ఆర్థిక పాత్రికేయ వృత్తికే వన్నె తేవాలని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బెందాలం అశోక్ ఉద్బోధించారు. సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సోంపేటలోని విబిఆర్ ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరుగుతున్న జిల్లా గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులను ఆదివారం సిఆర్ మీడియా అధ్యక్షులు ఆలపాటి సురేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాలం అశోక్ మాట్లాడుతూ పాత్రికేయుల బాధ్యతలను గుర్తు చేశారు. స్వాతంత్ర పోరాటంలో ప్రజల భావాలను సమాజానికి తెలియజేసేవన్నారు. పత్రికా సమాచారంతో స్వాతంత్రోద్యమం మరింత బలోపేతమైందన్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను చూపాలన్నారు. వ్యక్తిగత దూషణలకు పోరాదన్నారు. పాత్రికేయ వృత్తికి న్యాయం చేయాలని చెప్పారు. పత్రికలు తరచూ చదువుతూ ఉంటే మరింత మేధాశక్తి పెరుగుతోందని, వార్తలు ఎలా వ్రాయాలో తెలుస్తోందన్నారు. పాత్రికేయులు బాధ్యత గుర్తిరిగి పాత్రికేయ వృత్తికే వన్నె తేవాలన్నారు. సిఆర్ మీడియా అధ్యక్షులు ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ పాత్రికేయులకు పునశ్చరణ తరగతులు నిర్వహించడమే ప్రెస్ అకాడమీ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న మీడియా విస్తృతి ఎక్కడా లేదన్నారు. జర్నలిజంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఉద్బోధించారు. పాత్రికేయ రంగంలో ఎంత అనుభవం ఉన్నా విద్యార్థిగానే ఉండాలన్నారు. తాను ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నట్లు వివరించారు. నేర్చుకోవడం అనేది జీవితంలో ఒక భాగంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు దినపత్రికలు చదువుతూ ఉండాలని చెప్పారు. పుస్తకాలు చదవాలన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛలోనే పత్రిక
పత్రికా స్వేచ్ఛ ఉందన్నారు. ఎవరి హక్కులకు భంగం కలిగించకూడదన్నారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలను తెలియజేయాలని పేర్కొన్నారు. సిక్కోలు కళలకు పుట్టినిల్లని, సినీ రంగంలో సిక్కోలు మార్కును చూపించేలా యువత ఎదగాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో ఆదివారం పీకే ఎంటర్టైన్మెంట్స్ 4వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా సిక్కోలు లఘు చిత్రోత్సవ పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ యువతను ప్రతిభను ప్రోత్సహించేలా పీకే ఎంటర్టైన్మెంట్స్ పోటీలు నిర్వహించటం అభినందనీయమని, యువత చెడు వ్యసనాల దారిన పడకుండా తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలోనే కళింగాంధ్రకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, కానీ నేడు శ్రీకాకుళానికి గాని కళింగాంధ్రకు కానీ ఆ పేరు ప్రఖ్యాతులు కరువయ్యాయని తెలిపారు. సినీ రంగంలో శ్రీకాకుళం యువతకు ఎటువంటి ఆదరణ, గౌరవం లభించటం లేదని, ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా తీసి పెద్ద సినిమా అంటున్నారని, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా చూపించే జీవితం అదేనని తెలిపారు. కథా సాహిత్యం విషయంలో పాత విధానాలను విడిచిపెట్టి కొత్త తరానికి చేరువయ్యేలా సినిమాలు రూపొందించాలని యువతకు సూచించారు. అశ్లీలత లేని సినిమాలు నిర్మించి యువతకు మంచి సందేశాత్మకమైన షార్ట్ ఫిల్మ్స్ అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం పలు విభాగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో జాబ్ క్యాలెండర్ పై ప్రకటన చేయాలని, నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాని సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఆఫీసు నందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పి ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు. అదే విధంగా నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఉద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పనిచేసిన ఏపీ బెవరేజెస్ కార్మికులు, రేషన్ డిపో వాహనాల్లో పనిచేసిన కార్మికులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ఉద్యోగాలను తీసివేసి రోడ్డు మీద పడేసిందని, తక్షణమే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, నెలకు 10,000 రూపాయలు భృతి కల్పిస్తామని చెప్పిన కూటమి నాయకులు వాలంటీర్ వ్యవస్థను తీసివేసిందని, వెంటనే వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని డిమాండ్ చేశారు. అదే ప్రకారంగా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి నిర్వహించకపోవటం వల్ల డిఎస్సి అభ్యర్థులకు వయసు పెరిగిందని, వారికి వయోపరిమితి 49 సంవత్సరాలకు పెంచాలని, టెట్ మరలా నిర్వహించి టెట్ అభ్యర్థులను ఆదుకోవాలని కోరారు. కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలలోనైనా నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మంత్రులు, కలెక్టర్ కార్యాలయం ముట్టడించి నిరుద్యోగులకు అండగా ఏఐవైఎఫ్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం తీసిన పాపాన లేదు. ఆ రోజు కూటమి ప్రభుత్వ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మిగతా మంత్రులంతా కలిపి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మీకు ఉద్యోగాలు ఇస్తాము, గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు, ఈసారి మేము ఉద్యోగం కల్పిస్తాము, వారు నిరుద్యోగ ఆంధ్రాగా మార్చారు, మేము ఉద్యోగ ఆంధ్రాగా మారుస్తామని కూటమి ప్రభుత్వ నాయకులు ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం కల్పించిన పరిస్థితి లేదు. ఉన్న ఉద్యోగాలను పీకేశారు. ఏపీ బెవరేజెస్లో పనిచేసిన కార్మికులను పీకేశారు. అదేవిధంగా రేషన్ డిపో వాహనాల్లో పనిచేసిన కార్మికులను పీకేశారు. అదేవిధంగా డిఎస్సి నిర్వహించమంటే మెగా డిఎస్సి నిర్వహిస్తామన్నారు, మెగా డిఎస్సి నిర్వహించలేదు. మీరు డిఎస్సి సరిగ్గా నిర్వహించకపోవడం వలన ఈరోజు వయోపరిమితి పెరిగింది వారందరికీ కూడా. ఆ వయోపరిమితి ఇస్తారా అంటే అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా టెట్ అభ్యర్థులు అంతకుముందు ఒక ప్రభుత్వం ఒకలా నిర్వహించింది, మీరు ఒకలాగా నిర్వహిస్తూ ఉన్నారు. టెట్ అభ్యర్థులు కూడా చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వంకి ఏమాత్రమైన సిగ్గున్నట్లయితే, కూటమి ప్రభుత్వంకి ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని ఈ నెల శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య 316వ నెలవారీ సాంస్కృతిక కార్యక్రమం స్థానిక బాపూజీ కళామందిర్లో వైభవంగా జరిగింది.
ముందుగా సంస్థ అధ్యక్షులు రామలింగస్వామి అధ్యక్షతన సభ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ మందుల మోహన్ రావు, డాక్టర్ అనితాదేవి, లయన్ నటుకుల మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొని పేద వృద్ధ కళాకారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం పాలకొండ వాస్తవ్యులు చింతాడ అనంతాచారి, అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. తదుపరి దుప్పలపూడి రమణారావు నిర్వహణలో లలితాదేవి ఆర్కెస్ట్రా సినీ సంగీత విభావరి ప్రేక్షకులను రంజింపజేసింది. కార్యక్రమానికి జె లక్ష్మి, ఎం ఆమని సహకార గానాన్ని అందించగా కీబోర్డుపై రాజు, తబలాపై సూర్యనారాయణ, ప్యాడ్స్ పై బుజ్జి వాయిద్య సహకారాన్ని అందించారు. కార్యక్రమానికి మార్గదర్శి శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య సభ్యులు, కళాకారులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే బృహత్తర కార్యక్రమం జనతా వారధి అని బీజేపీ సీనియర్ నేత, శ్రీకాకుళం జిల్లా జనతా వారధి కన్వీనర్ చింతు పాపారావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరం కలెక్టర్ నిర్వహించే గ్రీవెన్స్ సెల్ ఎదుట బీజేపీ సారథ్యంలో గత 5 వారాలుగా నిర్వహిస్తున్న జనతా వారధి ప్రోగ్రాం పగడ్బందీగా నిర్వహించారు. ఈ వారం ఎక్కువ సంఖ్యలో వితంతు, వృద్ధాప్య పింఛన్లు, భూమి సమస్యలు, త్రాగునీటి సమస్యలు, వికలాంగుల పింఛన్లు మొదలగు ప్రధాన సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించామని, వీటిని చివరిగా జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరవేయటానికి జనతా వారధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అంతకన్నా ముందు పలువురు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పరిషత్ ఆఫీస్కి కలెక్టర్ గారికి తెలియజేయడానికి వచ్చాను. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి దగ్గర లెటర్ రాపిస్తున్నాను. నాకు బతకడానికి మరి ఈ లోన్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాను. మరి నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ పేరున ధన్యవాదాలు. ఇట్లు సెలవు. ఒక నిశ్చల భక్తితో మహత్కార్యం నిర్వహించాలనే సంకల్పం దృఢంగా ఉండగలిగితే దేవతా అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని ఆలయ ధర్మకర్త గొండు జగన్నాథరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడుగా నియోజకవర్గ మండలం కిష్టపేట గ్రామంలో వెంచేసి ఉన్న పార్వతీ సమేత కైలాసేశ్వర స్వామివారి ఆలయం విరాజిల్లుతోందన్నారు. ఆ స్వామివారి సంకల్పంతో దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో ఆలయానికి ఉత్తర భాగమున ఉన్న కైలాస ఉత్తర గంగా పుష్కరిణి మధ్య భాగంలో మహామృత్యుంజయ స్వామివారి 6 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులు అచ్చటికి వెళ్లుటకు కాను ఈశ్వర సేతు బ్రిడ్జిని నిర్మించటం జరిగింది. బ్రిడ్జికి ఇరువైపులా 18 శక్తి పీఠాలు, బ్రిడ్జి మధ్య భాగంన క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామిని, ముఖద్వారం వద్ద పరమేశ్వరుని 12 జ్యోతిర్లింగాలు, ఆలయంనకు ఉత్తర భాగాన దత్తాత్రేయ స్వామివారు, పశ్చిమ భాగమున విఘ్నేశ్వరుడు, దక్షిణాన దక్షిణామూర్తి, అతి పవిత్రమైన పాలరాతి విగ్రహాలు చిరస్థానమైన కాశీ నుంచి తీసుకువచ్చి ప్రతిష్ఠించబడిన అన్నారు. వంశధార నదిలో 2002వ సంవత్సరంలో బ్రిడ్జి పనులు జరుగుతున్నప్పుడు సుమారు 68 అడుగుల లోతులో శివతత్వం కలిగిన త్రిశూల రాతి ప్రతిని ఉద్భవించిందని, ఆ ప్రతిమ ఆలయ ప్రతిష్ఠ రోజున వేద మంత్రాలతో కంచిశారం జయేంద్ర సరస్వతి గారి ఆధ్వర్యంలో ధ్వజస్తంభం ముందు భాగంలో జరిగింది. దీని యొక్క ప్రభావం చాలా గొప్పది. దీని దర్శనం సర్వపాపహరం, ముక్తి ప్రధానం కనుక ఈ ఆలయ దర్శనం వల్ల వివాహ ప్రాప్తి, సంతాన యోగం, విద్య, ఉద్యోగం, అధికార ప్రాప్తి, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పార్లమెంటులో వరుసగా 9వసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బడ్జెట్ గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అడుగులు వేసే బడ్జెట్ గా విశ్రాంత అధ్యాపకులు గేదెల ఇందిరాప్రసాద్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి కొనియాడారు. సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ
కోస్టల్ కారిడార్ రాకతో శ్రీకాకుళం జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో పండిస్తున్న జీడి, కొబ్బరి పంటలకు మహర్దశ కల్పించడం ద్వారా ఈ ప్రాంత రైతుల స్థితిగతులు మారుతాయని అన్నారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమకు పూర్వ వైభవం రానుందని అన్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుందని అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను రూపొందించే ఘనత ఆర్థిక మంత్రికి దక్కుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం 7% అభివృద్ధిలో ఉందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖేల్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందన్నారు. ప్రోత్సాహాలిస్తూ ఏ దేశానికైనా గర్వకారణం క్రీడాకారుడు అన్న సూక్తితో క్రీడాకారులకి ప్రపంచంలో ఒక గర్వకారణంగా తయారు చేయాలనే ఉద్దేశంతో క్రీడాకారుల్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. కనుక అదే కాకుండా భారతదేశ ప్రగతిలో ఎవరెవరు ఏ స్త్రీలకి, ఉద్యోగస్తులకి, కార్మికులకి, ఇండస్ట్రీస్కి కూడా ప్రోత్సాహకాలు ఇస్తూ మన దేశ ప్రగతికి బాగా తీసుకెళ్లే పరిస్థితిలో ఈ బడ్జెట్ కనిపించింది. అదే కాదు, ఈ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ బడ్జెట్ అనేది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ విధంగా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ బడ్జెట్ వారికి కూడా, వారి ప్రగతికి కూడా, వాళ్ళ డెవలప్మెంట్ కూడా బాగుంటుందని నేను భావిస్తున్నాను. మరి ఇటువంటి బడ్జెట్ ఇవ్వడము ప్రపంచంలోనే ఒక స్త్రీ అయ్యుండి మరి నిర్మలా సీతారామన్ మేడం గారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మోడీ సార్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మరి మన జిల్లా అభివృద్ధికి మనకి ఈ 9వ బడ్జెట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ 9వ బడ్జెట్ అనేది మా జిల్లాకి ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే సముద్రం తీరాన మా జిల్లా నుంచి తమిళనాడు వరకు దానికి కూడా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే జీడి మామిడి, పలాస జీడి మామిడి కూడా అది కూడా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రతిదీ కూడా మా జిల్లా, మా ఆంధ్రప్రదేశ్ ఈ బడ్జెట్ అన్ని విధాలా కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మాజీ మంత్రి ఎన్డీపీఎస్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కీర్తిశేషులు చీపిరి శ్రీకాంత్ సంతాప సభకి మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు హాజరై చీపురు శ్రీకాంత్ మరణం శ్రీశైన సంఘానికి తీరని లోటని అన్నారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చిన్న వయసులోనే శ్రీశైన సంఘంలో లీగల్ అడ్వైజర్ గా ఉంటూ కులం యొక్క సామాజిక వర్గానికి, సమాజానికి అతని మరణం తీరని లోటని చెబుతూ బాధని వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగంలో కన్నీరు కార్చారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. 2 మగపిల్లలు, చిన్నవారు. వారికి నా వంతు ఏ సహాయం కావాలన్నా చేస్తాను. వారి భార్యకి, పిల్లలకి ధైర్యాన్ని కలగజేశారు. అతనితో అనుబంధం ఉన్న సంఘ పెద్దలు కొంతమంది పాటలు పాడారు. మండల మన్మథరావు అధ్యక్షతన ఈ సంతాప సభ జరిగింది. మరణం ఎవరికైనా తప్పనిదే అవ్వచ్చు, కానీ చిన్న వయసులో అకాలంగా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులతో సహా స్నేహితులు, బంధువులు అందరూ ఆవేదనకు గురవుతారు. అది సమాజానికి పనికొచ్చేటువంటి వ్యక్తి, సమాజానికి లీడర్షిప్ ఇవ్వగలిసినటువంటి వ్యక్తి, 10 మందిని ఎడ్యుకేట్ చేయగలిసినటువంటి వ్యక్తి. అది నువ్వు ఒక బలహీనమైనటువంటి కులంలో జన్మించి సమాజానికి ఒక సేవ చేయాలి, కులానికి ఒక సేవ చేయాలనే తపన కలిగినటువంటి వ్యక్తి మరణించడం వారి కుటుంబం, భార్యకి, పిల్లలకి, కుటుంబానికి కాకుండా అందరికీ అది నష్టమే అని నా అభిప్రాయం. శ్రీకాంత్ తండ్రి అప్పారావు, మేమంతా పెద్దలు కేఎన్ గుప్తా గారి ఇంటి వద్ద కలిసాం. అప్పారావు
ప్రతిరోజు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అందరూ కలిసికట్టుగా సంపూర్ణ సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. సోమవారం అమరావతి నుంచి మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్స్, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. వికసిత భారత్ విజన్ 2047 కు అనుగుణంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు కలెక్టర్ సీఎం కు వివరించారు. త్వరలో జరగనున్న ఇంటర్ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లాలో చేపడుతున్న చర్యలు వివరించారు. ఈ ఏడాది వేసవిలో త్రాగునీరు సమస్య లేకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. నాగావళి, వంశధార నదుల అనుసంధానం సత్వరమే చేయాలని కోరారు. గతం కంటే జీడీపీ గ్రోత్ గణనీయంగా పెరిగిందని, వలసలు పూర్తిగా నివారిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో పిఎన్ కాలనీ 2వ లైన్లో నివాసం ఉంటున్న విశ్రాంత నేవీ అధికారి ఏవి రత్నం నివాసంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక చోరీ జరిగింది. బెంగుళూరులో ఉంటున్న తన కుమారుడి వద్దకు గత నెల 24న ఏవి రత్నం, రాధిక దంపతులు వెళ్లారు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఉన్న కిటికీ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువా తాళాలు పగలగొట్టి సుమారుగా 4 నుంచి 5 తులాల వరకు బంగారు ఆభరణాలు, ఒక నల్లపూసల దండ చోరీకి పాల్పడి ఉండవచ్చునని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు పక్క ఇంటిలో ఉంటున్న వారు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి క్లూస్ టీం ద్వారా దొంగల వేలిముద్రను సేకరించారు. బాధితులు ఇంటికి చేరుకుంటేనే ఈ చోరీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన దొంగతనం కేసును పోలీసులు వేగవంతంగా ఛేదించి 2 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ తెలిపారు. ఈ నెల 7న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల మధ్య జరిగిన చోరీపై ఆదివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు రోటరీ నగర్ లో నివాసం ఉంటున్న సునీత పాత్రో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కాశీబుగ్గ మేదర వీధికి చెందిన తెల్లి దీనబంధు శ్రీను, ఉదయపురానికి చెందిన టెంక నాగరాజును అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు 7.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, తులం హారం, తులం చైన్, అరతులం చైన్, తులం నల్లపూసలు, ఒక జత చెవి పోగులు, ఉంగరం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు సమర్థవంతమైన దర్యాప్తుతో ఆభరణాలను పూర్తిగా రికవరీ చేసినట్టు తెలిపారు. బాధితురాలు భర్తతో కలిసి ఎలక్ట్రిక్ పనులు చేసే దీనబంధు స్నేహితులని తెలిపారు. బాధితురాలి భర్త ఉపాధి కోసం చెన్నైలో ఉన్నట్టు తెలిపారు. స్నేహితుడి ఇంట్లో బంగారు ఆభరణాలు ఉన్నాయని గమనించి ఎవరూ లేని సమయంలో వాటిని దొంగిలించాలని ఆలోచించినట్లు పేర్కొన్నారు. బీరువా రిపేర్ పేరుతో కేకే ఎంటర్ప్రైజెస్ లో రిపేర్ వర్క్ చేస్తున్న నాగరాజును ఆశ్రయించినట్లు తెలిపారు. నాగరాజును ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చి దొంగతనం కోసం వివరించి చోరీ చేసిన సొత్తులో వాటాలు పంచుకోవాలనుకున్నారన్నారు. ఒక్కరోజులోనే కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకుని ఆభరణాలను స్వాధీనం చేసుకున్న సిఐ, ఎస్ఐ రామకృష్ణలతో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు. శ్రీ కచ్చపి కళాక్షేత్రం ఆధ్వర్యంలో సద్గురు శ్రీ త్యాగరాజ ఆరాధన మహోత్సవాలు ఈ నెల 8వ తేదీ ఆదివారం ఆముదాల వలస కామేశ్వర కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ముందుగా ఉదయం 8 గంటలకు తిరువీధి మహోత్సవం, 10 గంటలకు శ్రీకాకుళం జిల్లాలోని వివిధ సంగీత విద్యా సంస్థల గురువులచే పంచరత్న గోష్ఠి గానం జరిగింది. అనంతరం స్థానిక సీనియర్ కళాకారులచే సంగీత కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. సభా కార్యక్రమం అనంతరం తిరుపతి వాస్తవ్యులు టాప్ గ్రేడ్ కళాకారులు కొమండూరి వెంకటకృష్ణ గారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి నాద కళా కచ్చపి బిరుదు ప్రదానం చేశారు. అనంతరం
కొమండూరి వెంకటకృష్ణ గారి గాత్ర కచేరీ ఆశాంతం ప్రేక్షకులను రంజింపజేసింది. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ కళాకారులు డాక్టర్ మావుడూరు సత్యనారాయణ శర్మ వాయులీనంపై, విజయవాడ వాస్తవ్యులు ఏ టాప్ గ్రేడ్ కళాకారులు శ్రీ సద్గురు చరణ్ మృదంగంపై, ఏ గ్రేడ్ కళాకారులు మావుడూరు సూర్యప్రసాదరావు ఘటంపై, కచ్చపి కళాక్షేత్రం కార్యదర్శి బంకుపల్లి దుర్గా శ్రీనివాస్ మోర్సింగ్ పై సహకరించారు. ప్రముఖ సంగీత గురువు ఆరోహి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ వ్యవస్థాపకులు పెంకి నాగేశ్వరరావు గారికి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ మరియు ప్రైమ్ 9 టీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య అవార్డు ప్రదానం చేశారు. ట్రినిటీ మ్యూజిక్ కాలేజ్ లండన్ లో అధ్యాపకులుగా పనిచేస్తూ సంగీతానికి ఎల్లలు లేవని చాటి చెబుతూ హైదరాబాద్, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరోహి సంగీత కళాశాలలను స్థాపించి ప్రపంచంలోని 12 దేశాలతో పాటు జిల్లాలో అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దినందుకు గాను ఈ అవార్డును అందజేశారు. కర్ణాటక సంగీతంతో పాటు గిటార్, పియానో వంటి వాయిద్యాల్లో అనేక మందిని తయారు చేసి జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినందుకు గాను జిల్లా గర్వకారణంగా ఈ గౌరవం దక్కింది. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 8, 2026 ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి శ్రీమతి జస్టిస్ టి మాధవీదేవి ముఖ్య అతిథిగా హాజరై ఆచార్య అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రిటైర్డ్ ఏఎస్పీ శ్రీమతి ఎస్ఎం రత్న, ప్రైమ్ 9 టీవీ న్యూస్ CEO శ్రీ పి వెంకటేశ్వరరావు, సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మల్లిక్ సింగరాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.